108. ఎన్నికల సమయంలో ఆదాయం కోసం సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వానికి వాస్తవం అర్థమవుతున్నట్టుంది. షరా మామూలే అన్నట్లుగా ఆదాయం కోసం రుణాలపై ఆధారపడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం కోసం రుణాలు తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు మరోసారి బాండ్లను వేలానికి పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి సంగతేమో గాని రుణాల సమీకరణ అధికంగా ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు అవసరమైన నిధుల్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రుణాల సమీకరణ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సెక్యూరిటీ బాండ్లు, స్టాక్స్ వేలం పెట్టింది. దశల వారీగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. ఇప్పటి వరకు బాండ్లు, స్టాక్స్ వేలం ద్వారా 15,000 కోట్ల రూపాయలు సమీకరించుకుంది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తోంది. ఈసారి చంద్రబాబు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు సిద్ధమైంది. దీనికోసం 3 స్టాక్స్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద వేలానికి పెట్టింది. ఒక స్టాక్ 2,000 రూపాయల విలువైంది కాగా మిగిలిన రెండిట్లో ఒక్కొక్కటి 1,500 కోట్ల రూపాయల విలువైనవే. ఈ స్టాక్స్ ఈ నెల 31న వేలానికి రానున్నాయి. ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం కొనసాగనుంది. కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ బిడ్స్ రూపంలో విక్రయమవుతాయి. ఈ స్టాక్స్ కాల వ్యవధి ఒకటి 12 ఏళ్లు కాగా రెండవది 13 ఏళ్లు, మూడవది 14 ఏళ్లుగా ఉన్నాయి. ఈ స్టాక్స్ ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఓపెన్ లో ఉంటాయి. ఆదాయం కోసం బాండ్లు, స్టాక్స్ వేలానికి పెట్టడం సహజంగా జరిగే ప్రక్రియే. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ అత్యధికంగా 15,000 కోట్లు వేలం పెట్టింది. ఇప్పుడు మరో 5,000 కోట్లు వేలానికి పెడుతోంది. హర్యానా 1,000 కోట్లు, జమ్మూ కాశ్మీర్ 320 కోట్లు, కర్ణాటక 4,000 కోట్లు, మధ్యప్రదేశ్ 5,000 కోట్లు, పంజాబ్ 500 కోట్లు, రాజస్థాన్ 500 కోట్లు, తెలంగాణ 409 కోట్ల కోసం స్టాక్స్ వేలానికి పెట్టగా ఉత్తరప్రదేశ్ 3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్ 2,500 కోట్లు సమీకరించింది. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki